స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 5:5. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు, అంటే స్వాధీనపరచుకొందురు. ఓకే, ఈ వాక్యం బట్టి దేవుడు మనతో మాట్లాడినట్టుగా 2 చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 దేవా, స్తోత్రం 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 స్తోత్రం. నజరుడా నీ కొందనాలు స్తోత్రములు దేవ తండ్రి, నీ కృపను, నీ మహిమను, నీ అభిషేకమును దేవ తండ్రి మా మధ్యలో ఉంచిన వాడు నీ కొందనాలు స్తోత్రములు. దాసుడు వాక్యం మాట్లాడుచుండగా దేవా నీ కొందరు స్తోత్రం వాక్యం ఎత్తించుండగా మాతో మాట్లాడమని కోరుచున్నాం. నీ దాసుడు మరుగుపరిచి దేవా తండ్రి మాతో మాట్లాడమని కోరుచున్నాం. కృపలో భద్రపడి సమస్తాన్ని తొలగించి ఆత్మస్వరంతో నిగిలంగా కృపాభిషేకములు దేవ తండ్రి మా మధ్యలో ఉంచి మహిమా ప్రభావం కావాలి కదా, కడ వరకు నడిపించి మహిమా ప్రభావం కావాలి కేసించున్నాం. యేసు నామమున తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. వాక్యం చదవమ్మా. సాత్వికులు ధన్యులు ఏం చెప్తున్నారు ఇక్కడ? మత్తయి సువార్త 5:5లో సాత్వికులు ధన్యులు. ఎందుకు సాత్వికులు ధన్యులయ్యారండి? ఎందుకు? ప్రభువుని నమ్ముకున్నాం కదా. ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనలో సాత్వికం అంటే ఏంటి? దీనత్వం, అంతే కదా. సాత్వికం అంటే అంతేనా? ఇంకేముందా? సాత్వికం అంటే అర్థం ఏంటి చెప్పండి అలా. సాత్వికం అంటే అర్థం ఏంటి? ఎస్, దీనత్వం, దీనుడు అంటారు కదా. ఎస్, సాత్వికం అంటే దీనుడు. బాప్తిని తీసుకున్న తర్వాత, దేవుడు నమ్ముకున్న తర్వాత, ఆయన రక్తం చేత కడగబడిన తర్వాత ఆ సాత్వికం అనేది మనలో లేకపోతే ధన్యత అన్నది ఈ కొత్త నిబంధన సంఘానికి ఉండదంట. ధన్యత కొత్త నిబంధన సంఘానికి ఉండదు. పాత నిబంధనలో సాత్వికుడు ఎవరు? బైబిల్ చదివితే బాగా మీకు అర్థం అవుతుంది. ఎవరున్నారు? పాత నిబంధన సాత్వికుడు ఒకడు ఉన్నాడు. ఎవరు? ఎస్, సంఖ్యాకాండం 12:3 ఉంది. ఎవరు? సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో సాత్వికుడు ఎవరు అంటే మోషే. భూమి మీద ఉన్న మనుషులందరిలో కూడా ఆయన సాత్వికుడు అంట. ఆయన సాత్వికుడు కాబట్టే, ఆయన దీన మనసు ఆయనకుంది కాబట్టే ఇశ్రాయేల్ని నడిపించడానికి ఏర్పాటు చేయబడ్డాడు. ఎవరండి? ఎస్, మోషే. పాత నిబంధనలో మోషే ఉన్నాడు. కొత్త నిబంధనలు ఎవరున్నారు? సాత్వికులైన అనబడ్డవారు. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసు, ఇంకో రెండో వ్యక్తి ఒకతున్నారు. ఎవరు? సాత్వికుడు ప్రభువైన యేసు. కొత్త నిబంధనలో మనలాగే మన శరీర ప్రకారం పుట్టి అపోస్తున్న పౌలు గారండి. దేవుని స్తోత్రం. ఆయన చెప్పొచ్చు 12 మంది శిష్యుల్లో ఆ సాత్వికం అనేది కనబడదు, కానీ అపోస్తున్న పౌలు గారిలోనే ఆ సాత్వికం అనేది దీని మనసు కొట్టొచ్చినట్టు కనబడుతుంది కొత్త నిబంధనలోని. అయితే ఈ నూతన నిబంధన సంఘంలోని వాళ్ళకు ఉంది. ఈ నూతన నిబంధన సంఘంగా మనందరం కట్టబడ్డాం, బాగానే ఉంది. అయితే మనకుందా సాత్వికము దీన మనసు అన్నది? ఒకవేళ సాత్వికము దీన మనసు మనకి లేకపోయినట్టయితే కదా. మోసే నడిపించాడు. ఎవరు నడిపించాడు? మోసే ఇశ్రాయేల్ నడిపించాడండి. ఇశ్రాయేల్ నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేళ్ళు సాత్వికులు కాదు మనలాగా. మన ఆత్మీయ ఇశ్రాయేల్ ఎవరు? సాత్వికులు కాదండి. దేని మీద తిరుగుబాటు చేసి దీన మనసు లేదు. అందుకే సాత్వికుని ఏర్పాటు చేసుకున్నాడు. భూమి మీద ఉన్న సమస్త మనుషుల మీద శరీరంతో పుట్టిన ఎవరికి కూడా సాత్వికులు కాదట. మోసే సాత్వికుడని వాక్యం చెప్తుంది. ఒకసారి చదువు మా వాక్యం. సంఖ్యాకాండము మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎవరు? మోసే మిక్కిలి సాత్వికుడైతే ఈ కొత్త నిబంధన సంఘాన్ని ఏర్పాటు చేసిన ప్రభువైన యేసుక్రీస్తు కూడా నేను సాత్వికును దీన మనసు గలవాడును అని మాట్లాడుతున్నాడు. ఎవరు సాత్వికుడు? మనల్ని ఎవరైతే నడిపిస్తున్నారో, మన యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి ఈ స్థలంలో కూర్చుని ఆరాధన చేస్తున్నామో ఆయన సాత్వికుడంట, దీన మనసు గలవాడంట. ఆయన మనం వెంబడిస్తున్నామో మనం ఎలాగుండాలి? అంతే కదా. ఆయన మనం వెంబడిస్తున్నాం, మనం ఎలాగుండాలి? ఇశ్రాయేల్లో సాత్వికులు వెంబడిస్తున్నారు, కానీ ఆ సాత్వికము దీన మనసు ఇశ్రాయేల్లో లేదండి. ఇశ్రాయేల్ లేదు. ఒక సాత్వికము ఇశ్రాయేల్ ఉన్నట్టయితే ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? భూమిని స్వాధీనపరుచుకుంటారు. దేవుని స్తోత్రం. అక్కడ వాక్యం ఏం చెప్పబడుతుంది? భూమిని స్వాధీనపరుచుకుంటారంటే ఏ భూమిని స్వాధీనపరుచుకోవాలి? పాత నిబంధనలో ఇశ్రాయేలు అందరూ భూమిని స్వాధీనపరచుకోవడం అంటే ఆ మహాకానాను
ఈ 6 లక్షల కాలబలానికి. ఎవరైతే 6 లక్షల కాలబలం ఉన్నారో వారు ఎవరికి కూడా ఈ సాత్వికం అన్నది, దీన మనసు అన్నది కనబట్టలేదండి. కనబడకపోవడం వల్ల సాత్వికుడు వెనకెదురు వెళ్తున్నారు, కానీ ఆ భూమిని వాళ్ళు స్వాధీనపరచుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మొదటిగా స్వాధీనపరచుకోవడం అంటే సాత్వికులు స్వాధీనపరచుకుంటారు. ఎవరినంటే భూమిని స్వాధీనపరచుకుంటారు. ఈ కొత్త నిబంధన ప్రకారము మనం దేన్ని స్వాధీనపరచుకోవాలి? దేన్ని? వాక్యం సాత్వికులు భూమిని స్వాధీనపరచుకుంటారు. ఎస్, ఏ భూమిని? ఈ లోకంలో ఉన్న భూమిని మనకు స్వాధీనంగా దేవుడు ఇస్తాడు. ఈ లోకంలో ఉన్న భూలోకమునకు రాయబడి ఉంది ఏంటి? ఎస్. అయితే ఇది శాశ్వతం కాదు కదా, వాక్యం చెప్తుంది కదా, అంతే కదా. ఈ భూమి శాశ్వతము కాదు. ఒకవేళ నీలో సాత్వికము, ఈ కొత్త నిబంధనలో సాత్వికము నీలో లేకపోతే, దీన మనసు కలిగి లేకపోతే ఏమవుతుందో తెలుసా? నీకు భూమిని స్వాధీనంగా పరచడు, కానీ నిన్ను భూమి స్వాధీనపరచుకుంటుంది. దేవుని స్తోత్రం. ఏంటి వాక్యం ఏం చెప్తుంది? నువ్వు సాత్వికంగా దీన మనసు కలిగి ఉంటే నీ మాట భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కటి వింటది. ఆ యొక్క జయం మనకిస్తాడు దేవుడు. ఆ జయం మనకిస్తాడు, ఆ ప్రకటన మనకిస్తాడన్న దేవుడు. ఆ సాత్వికం లేకపోతే ఏమవుతుంది? నువ్వు స్వాధీనపరచడం కాదు, నిన్ను భూమి స్వాధీనపరచుకుంటుందంట. అంటే భూ సంబంధమైన కార్యాలన్నీ కూడా ఈ కొత్త నిబంధన సంఘాన్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ భూ సంబంధమైన కార్యాలన్నీ కూడా కొత్త నిబంధనలు ఉన్న మనందరినీ కూడా ఏలుబడి చేస్తాయి. ఎందుకు ఏలుబడి చేస్తున్నాయంటే ఈ సాత్వికము అన్నది ఈ కొత్త నిబంధన సంఘానికి దేవుడు చెప్పాడు, కానీ ఉండట్లేదండి. అంటే దీన మనసు, సాత్వికము ఏవి కూడా ఈ కొత్త నిబంధన సంఘంలో పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదు? పని చేయకపోవడమే ఆయన భూమి మీదకి వచ్చి. లేకపోతే మోసే వల్ల అయ్యుంటే ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. అంతే కదా, ఆయన భూమి మీదకి రావాల్సిన లేదండి. మత్తయి సువార్త 11:29 అంటాడు, నేను సాత్వికును దీన మనసు కలవాడను, నా కాడి సులువు, నా కాడి ఎత్తుకోండి, అప్పుడు మీకు మనశ్శాంతి దొరుకుతుందంటే. ఎవరికి? క్రొత్త నిబంధన సంఘానితో దేవుడు మాట్లాడుతున్నాడు. క్రొత్త నిబంధన సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ స్థలంలో కూర్చున్న ప్రతి ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. స్వాధీనపరచుకోవడం అంటే చాలామంది అంటారు, ఏంటి స్వాధీనపరచుకోవాలి? వాళ్ళ కానాన్ని స్వాధీనపరచుకోవాలండి. మనము పరలోక రాజ్య సంబంధమైన మనకు కట్టబడిన రాజ్యాన్ని స్వాధీనపరచుకోవాలి. ఎప్పుడు స్వాధీనపరచుకోగలము? నువ్వు దీన మనసు కూడా ఈ స్థలంలో ఉన్నట్టయితే, నువ్వు భక్తి చేస్తున్నట్టయితే, సాత్వికుడై నువ్వు భక్తి చేస్తున్నట్టయితే ఈ భూలోకాన్ని నువ్వు నేను స్వాధీనపరచుకోగలము. స్వాధీనపరచుకుంటే అర్థమేంటి తెలుసా అండి? మనం చెప్పిందంతా ఈ భూలోకం ఉన్న ప్రతి ఒక్క కార్యం కూడా లోబడుతుంది, ఆలకిస్తుంది. దానికి అర్థం అది. మొదటిగా ఇశ్రాయేలు కానాన్ని స్వాధీనపరుచుకున్నారు. వాళ్ళ పిల్లలు, వీళ్ళు ఎవరు తండ్రులు స్వాధీనపరచుకోలేకపోయారు, వాళ్ళ పిల్లలు స్వాధీనపరుచుకున్నారు. ఆ అవిధేయత, ఆ దీన మనస్సు ఏది కూడా అవిధేయత క్రియ చేసింది కాబట్టి దీన మనస్సు వీళ్ళు క్రియ చేయలేదండి. సాత్వికులుగా ఇశ్రాయేలు ఇక్కడ కనబడటం లేదు. ఒక మోషే ఒక్కడే సాత్వికుడిగా కనబడుతున్నాడు, కానీ మోషే కూడా సాత్వికుడిగా కనబడ్డాడు, కానీ మధ్యలో వీళ్ళని బట్టి మోషే కానానికి వెళ్ళలేదా? అమ్మా మీరు మోసే కానానికి వెళ్ళలేదా? మగవారు మోసే కానానికి వెళ్ళాడు లేదు చెప్పాలి. అలా చూస్తారండి, వాళ్ళు చెప్పారు కరెక్ట్, వాళ్ళు చెప్పింది వెళ్ళలేదన్నారు. మోసే కానానికి వెళ్ళలేదా? థామస్, మోసే కానానికి వెళ్ళలేదంటే ఎలా చూస్తారండి? దొంగలు చూసినట్టు. స్తోత్రం. వెళ్ళలేదండి. ఎందుకు అనొచ్చు? అనయ్య ఇక్కడ దీన మనస్సు లేక ఇంకేంటి, దీన మనసు కలిగి మోసే ఉన్నాడు కాబట్టి, దీన మనసు కలిగి మోసే ఉన్నాడు కాబట్టి మోసేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి మోసే వెళ్ళిపోవడం ఏంటి? 6 లక్షల కాలపడం కూడా నశించిపోయినట్లుగా వాక్యం చెప్తుంది. అంతే కదా. వీరిని బట్టి ఎవరైతే విసిగించారో వీరిని బట్టి మోసే కూడా కోపం వచ్చిందండి. అంటే ఆ కోపం కూడా ఉండకూడదంట. దేవుని స్తోత్రం. ఆ చిరాకు కూడా ఉండకూడదంట. ఏంటి, వీళ్ళు నేను కన్నానా ఒక్క మాట, ఆ మాట ఏంటి, ఇదిగో కానాను అక్కడ ఉందని దూరం చూపించారు కదా దేవుడు. అందులో మోసే అడుగు పెట్టలేకపోయాడు. దేవుని స్తోత్రం. మోసే వంటి వాడు అడుగు పెట్టలేదంటే ఒక స్నేహితుడి వల్లే ఎవరితో మాట్లాడాడండి?
ఎస్, మనం అడుగు పెట్టగలమా? ఈ భక్తి జీవితం మనం జీవిస్తున్నాం కదా, మనం ఆలోచించినట్టయితే ఈ సాత్వికము లేక దీన మనసు మనలో లేకపోతే, ఎందుకంటే ఈ సాత్వికం ఉన్నవారు ధన్యులంటండి. ఎందుకు ధన్యులంటే ఈ భూమి మనకు లోబడుతుందంట. ఈ భూమి మనకు లోబడినట్టయితే ఎస్, మన భక్తి జీవితంలో జయం వచ్చేసినట్టే. ఎందుకు? ఈ భూమి ఉన్న సమస్త కార్యాలు కూడా మనం లోబడినట్టే. పో అంటే పోతే, రా అంటే వస్తుంది, మన మాట ఆలకిస్తాయి. లేకపోతే ఒకవేళ సాత్వికుడు నువ్వు కాకపోతే కదా, సాత్వికుని ఈ స్థలంలో మాట్లాడు సాత్వికుడు నేను కాకపోతే, భూమి మీద ఉన్న భూమి ఏది కూడా, భూలోకంలో ఉన్న ఏవి కూడా నా మాట ఆలకించదు. నేను దానికి దాసుడు అయిపోతాను తప్ప అది మనకి లోబడదు. దేవుని స్తోత్రం. అది మనకి లోబడకపోతే ఇశ్రాయేలు ఎలాగైతే నశించిపోయారో ఈ 6 లక్షల మంది కూడా మనము కూడా అదే స్థితిలో ఉంటాను. వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లా, దేవుడు మాట్లాడుతున్నాం మనందరితోని కదా. మనం ఏ స్థితిలో ఉన్నాం? ఆ దీన మనస్సు లేక ఆ సాత్వికం మనలో ఉందా? ఆ సాత్వికము కొత్త నిబంధన సంఘంలో ఉంటే అది ధన్యత అని వాక్యం చెప్తుంది. ధన్యులుగా, ధన్యజీవులుగా మనం మారగలమా? లేదన్నా నాలో సాత్వికం ఉంది, దీన మనస్సు ఉంది అని చెప్పగలుగుతున్నామా? నువ్వు సాత్వికుడేనా? సాత్వికం అన్నది ఎప్పుడు తెలుస్తుందండి? సాత్వికం అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఇంట్లో మంచి గొడవ అయినప్పుడు. స్తోత్రం. మనలో దీన మనస్సు సాత్వికం ఎంత ఉందో తెలుస్తుందండి కదా. ఇంట్లో గొడవ అయినప్పుడు, చిన్న బయట తగ్గలేదు, మన ఇంట్లోనే గొడవ అయినప్పుడు మనలో ఉన్న సాత్వికం ఏంటి అన్నది దేవుడు మనకు చూపిస్తుంటాడు. అప్పుడు నిజమే, అయ్యా నేను సాత్వికంగా లేకపోయాను, నా దీన మనసు నాకు లేదు. ఎందుకంటే నీ వాక్యం చెప్తుంది కదా, సాత్వికులు ధన్యులను వాక్యం చెప్తుంది. నువ్వు సాత్వికుడు అయితే భూమి నీకు లోబడుతుందని వాక్యం చెప్తుంది. అయితే నేను సాత్వికుడు లేనయ్యా, భూమి మీద ప్రతి కార్యము కూడా మనకి లోబడాలి. లేకపోతే మనం ఎక్కడికి? ఆయన రాజ్యానికి, ఆ భూమిని చేరుకోలేం. దేవుని స్తోత్రం. ఆ భూమిని నువ్వు ధన్యుడైతే ఎప్పుడు ధన్యుడు అవుతావు? సాత్వికము గలిగితే, దీన మనసు గలిగితే. ఒక చూడ ఆ పైన 5వ వచనం కదా చదువు, 3వ వచనంలో అక్కడ చదవండి ఒకసారి. ఎస్, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యమే వారిదంట. ఇక్కడ సాత్వికులు అంటే దీన మనసు, ఇవన్నీ ఈ దీనులు, దీన మనసు, సాత్వికులు వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అయితే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే భూమిని ముందు స్వాధీనపరచుకోవాలట. దేవుని స్తోత్రం. అదేంటన్నా భూమిని స్వాధీనపరచుకుంటే నీకు దేవుడు 100 ఎకరాలు 200 ఎకరాలు ఇవ్వడం. దేవుని స్తోత్రం. చాలామంది భూమిని స్వాధీనపరచుకోవాలంటే భూమి మీద ఉన్న ఆశీర్వాదం నీకు వస్తుందన్నా? భూమి మీద ఉన్న ఆశీర్వాదం నీకు వచ్చినట్టు నువ్వు ఆయన రాజ్యానికి వెళ్ళవమ్మా. దేవుని స్తోత్రం. ఇక్కడ వాక్యం రాయబడింది అది కాదు. భూమి మీద ఉన్న ఆశీర్వాదము నీకు వచ్చినట్లయితే నీకు ఎంత కావాలో ఆయనకి తెలుసు, అంత ఇస్తాడు, అంతే. భూమిని స్వాధీనపరచుకోవడం అంటే దేవుని స్తోత్రం అది కాదు అర్థం, అది కాదండి. అప్పుడు భూమి మీద మనకి జయము మనకి దేవుడు ఇస్తాడు. దాన్ని నువ్వు స్వాధీనపరచుకోగలవు. నువ్వు ఏదంటే అది చేయగలదండి. రా అంటే వస్తుంది, లేకపోతే పొమ్మంటే పోతుంది. అప్పుడు ఆయన రాజ్యానికి వెళ్ళగలం. అప్పుడు వరకు సాత్వికంగా ఉంటే, దేవుని స్తోత్రం, అప్పుడు వరకు సాత్వికంగా నువ్వు ఉండగలిగితే, లేకపోతే మనం సాత్వికంగా లేకపోతే, దేని మనసు లేకపోతే ఆ ధన్యత మనకి రాదు. ఆ ధన్యత నీకు నాకు మన సంఘానికి లేకపోతే ఏమవుతాం? ఇశ్రాయేలు వారే మోషే నడిపించడం బాగానే. ఇశ్రాయేలు అందరూ కూడా ఏమనుకున్నారంటే ఐగుప్తు నుంచి, అంటే ఏంటి, బానిసత్వం ఏదైతే అక్కడ క్రియ చేస్తుందో ఆ భూమి నుంచి విడిపించబడ్డారండి. ఎందుకు విడిపించబడ్డారు అంటే ఎప్పుడైతే ఆ భూమిలో ఉన్నారో, ఐగుప్తు దేశంలో ఉన్నారో కదా, ఐగుప్తు దేశంలో దేవునికి వాళ్ళ సాత్వికం కనబడ్డారా? ఇశ్రాయేలు కనబడ్డారా అమ్మా? ఇశ్రాయేలు కనబడ్డారండి? అప్పటికి వాళ్ళ సాత్వికం లేదండి. అయినా కూడా కనికరించి ప్రేమించిన స్వకీయ జన్మ కదని నశించిపోతున్న భూమి నుంచి విడిపించి ఆశీర్వాదకరమైన భూమికి పదండ్రా బాబు మీ కొరకే దాన్ని వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోండి. వీళ్ళు స్వాధీనపరచుకోవాలి. దేవుడు ఎవడో మనం స్వాధీనపరచుకోవాలి. దేవుని స్తోత్రం. ఆ యొక్క ప్రకటన మనకు చేశాడు. ఏంటి, మన ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే మనం స్వాధీనపరచుకోవాలి. దాన్ని స్వాధీనపరచుకోవాలంటే ముందు భూమిని స్వాధీనపరచుకోవాలి, మన కార్యాలను స్వాధీనపరచుకోవాలి. ఇవేమి స్వాధీనపరచుకోకుండా ఇవన్నీ జరిగాయంటే ముందు సాత్వికం ఉండాలి. నువ్వు సాత్వికుడైనా చిన్న కోపం వస్తే చాలండి, ఎక్కలేని కదా
ఏదో బూతులు కూడా వస్తాయి మనకి, మనిషి గజగజ వణికిపోతాం, బూతులు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. మరి సాత్వికం ఏమైనట్టు? దేని మనసు ఏమైనట్టు, అంతే కదా. మోషే చిన్న కోపడ్డాడండి. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని లేదా దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. ఏ సాక్ష్యం అది? మనుషులందరిలో కూడా ఈయన సాత్వికుడు అంట. ఎస్, మంచి సాక్ష్యం పలికాడండి దేవుడు మన సంఘం కొరకు, మన కొరకు. ఆ సాక్ష్యం దేవుడు పలకగలుగుతున్నాడా? ఆ విధంగా మనం ఉన్నామా? ఎందుకు మోసని సాత్వికుడు అన్నాడంటే, దేవుడు కోపడినా కూడా దేవుడికి జ్ఞానం చెప్పాడంటే ఎవరు? మోసే. నిజమే అండి. ఈ ప్రజలు నా మాట వినరు, నిన్ను నీకు కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను, వాళ్ళు నశింపజేస్తానంటే, అయ్యో నువ్వు మాట ఇచ్చావయ్యా, ఆ పని చేయకు, నా కుటుంబాన్ని వద్దుగా, నువ్వు ఏదైతే నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ఆ ఇశ్రాయేలుని మాత్రమే నువ్వు నశింపకు, నీ కోపం తగదని చెప్పాడు మోషే. అందుకే అన్నాడు, ఎవరైనా మనకి దేవుడు ప్రత్యక్షమే నాశనం చేసామంటే, ప్రభువా నాశనం చేసే, నాకు అలాంటి పడదు, దేవుని స్తోత్రం. నిజమే, మోషే ఆ విధంగా ఉన్నాడండి. మోషే ఆ విధంగా ఉన్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు మోషే కొరకు సాక్ష్యం చెప్పగలిగాడు. మన కొరకు సాక్ష్యం చెప్పగలుగుతాం. దేవుడు కాదు కదా, మన పక్కింటి వారు మన కొరకు సాక్ష్యం చెప్పరండి. పక్కింటి వారు పక్కన పెట్టు, మన ఇంట్లో వాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్పరా అంటే పోరు కారణాలు చెప్తారు. ఏంటండి ఏం చెప్తాం సాక్ష్యం, అంతే కదా. నిజమే, ఏం చెప్తాం సాక్ష్యం? మాదిరి ఉండగలుగుతున్నామా? దేని మనస్సు మనలో ఉండగలుగుతుందా? మన కొరకు సాక్ష్యం ఇతరులు లేదా పక్కింటి వారు మన కుటుంబం చెప్పాలంటే చెప్పలేకపోతున్నారు. మరి సాక్షాత్తు దేవుడు కదా, సాక్షాత్తు దేవుడు, అతనికి తిరిగిలేదు. సాక్షాత్ దేవుడు అండి. దేవుడు ఆ మాట పలికాడు. మనుషులందరిలో కంటే మోషే సాత్వికుడు. ఆ మాట, ఆ యొక్క వాగ్దానం మనం ఎందుకు పొందలేకపోతున్నాం? ఆ సాక్ష్యం మనం ఎందుకు పొందలేకపోతున్నాం? మన కొత్త నిబంధన సంఘానికి సాత్వికం అన్నది, ఆయన రాజ్యానికి ఎలాంటి సాత్వికం అన్నది మస్ట్ ఉండాలి. ఆ దీన మనసు అన్నది ఈ కొత్త నిబంధన సంఘానికి లేకపోతే మన భూమి మీద నివసిస్తున్నాం, ఈ భూలోకమంతా కూడా మనకి దాసోహం అవ్వదు. దాసోహం అంటే ఈ భూమి అంతా నీకు ఇచ్చేస్తానని కాదు, ఈ భూమి అంతా నీకు ఇస్తానని కాదండి. మనల్ని ప్రేమించి ఈ భూమి మీద ఉన్న ప్రతి కార్యాన్ని కూడా మనకి దేవుడు ఏం చేస్తాడు? మనకు లోబడతాయండి. మనం లోబడతాయి, ప్రతి కార్యం కూడా మనకు లోబడతాయి. ఎప్పుడైతే లోబడ్డాయో, నువ్వు సాత్వికుడు కాబట్టి, దేని మనసు కలగవాడు కాబట్టి, పైన ఒక భూమి మనకు ఉంది, అదే పరమకానానం, అదే మన పరలోక రాజ్యం అంటాం. ఆ రాజ్యంలో మనము చేరడానికి ఆ సాత్వికులు ధన్యులు అని ఇక్కడ చెప్పబడింది. లేకపోతే సాత్వికంగా మనం లేకపోతే ఆ ధన్యత మన కుటుంబానికి కానీ మన సంఘానికి కానీ రాదు. వస్తుందా? రాదా? వస్తుంది. ఒక కుటుంబంలో రక్షింపబడిన భార్య, రక్షింపబడలేని భర్త ఉన్నారండి. ఆలోచించండి జాగ్రత్తగా. రక్షింపబడిన భార్య, రక్షింపబడలేని భర్త. పిల్లలు కూడా రక్షించబడలేదు కదా. భార్య రక్షించబడింది, భార్య అభిషేకం పొందుకుంది, భార్య ప్రవచనం చెప్తుంది, ప్రతి ఆదివారం కూడా చర్చికి వెళ్తుంది. అయితే భర్త అయితే నమ్మడు కదా. భర్త ఎలా మారాలి? ప్రతి దినము కూడా భార్య భర్త గొడవే. ఏం గొడవ? ఏంటి గొడవ? ప్రతి దినము కూడా గొడవ అంట. నువ్వు చర్చికి వెళ్ళిపోతున్నావు, నేను వెళ్తాను. చాలా కుటుంబాల్లో ఈ గొడవలు ఉంటుంటాయండి. నేను ఒక పుస్తకం చదివా, అది చాలా మీరు కూడా చదివి ఉంటారు. నా దేశము ఏంటంటే మరి నా మతము నా దేశము. అతను ఒక రాజకీయ నాయకుడు. నాకు ఆ బుక్ చూసి నాకు చాలా కన్నీరు వచ్చిందండి. ఈవిడ పాస్టర్ కూతురు. అతను ఒక రాజకీయ అంటే ఆ జిల్లాకి ఒక సీఎం, ఒక పిఎం హోదా అన్నమాట. కల్లో ఎప్పుడూ ఆ స్త్రీ కనబడేదంట ఇతనికి. ఒక మీటింగ్లో చూసి కల్లో ఇప్పుడు ఆడు హిందూ, ఆ రాజకీయ నాకు హిందూ, నా కల్లో కనబడిన స్త్రీ ఈవిడకి చేసుకుంది. బాగోదు, అందంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఆయన ప్రతిసారి కల్లో కనబడుతుందని చేసుకున్నాడండి. ఆ బుక్లో రాసింది. ప్రస్తుతానికి వాళ్ళు సేవ చేస్తున్నారు, మంచి సేవ చేస్తున్నారు. బ్రతుకున్నారో తెలియదు కానీ అది ఎప్పుడు బుక్ అమెరికాలో ఉన్నట్టు తెలిసింది. చక్కగా పెళ్లి చేసుకున్న తర్వాత ఇటన్నిడు కదా మరి. అందులో రాజకీయ నాయకుడు, అందులో సినిమా యాక్టర్ కూడా అంట. అందులో బాలీవుడ్లో మరి సినిమా యాక్టర్ కూడా. ఈ వ్యక్తి ఎవరు? పూర్తిగా రివర్స్.
పాస్టర్ కూతురు. పెళ్లి చేసుకున్న తర్వాత ఉందండి ఆవిడకి, మామూలు కాదు. వెళ్ళి బతిమాలాడు, నాకు నేను చూపించాడు కాబట్టి పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 10 రోజులు పోయిన తర్వాత నరకం చూపించాడు ఆవిడకి. రోజు కొట్టమట, చర్చికెళ్ళి తప్పుకోడట, రోజు కొట్టమే. ఒకరోజు శుభ్రం చెద కొట్టేసి బయట లాగేసేయటం, వర్షం పడుతుందట. మెల్లలు తలుపు తీసిన లోనికి వచ్చి అతను షూ వేస్తుంటే షూని పాలిష్ చేస్తుంది అక్కడ ఆ రక్తంతోనే. ఆవిడకి అతనికి ఏం చేయాలి అర్థం అలా, రోజు కొట్టివేయడం, రోజు ఇదే పని. దెబ్బలు తినేది, వెళ్ళి సూట్ వేయడం, ఆ షూని పాలిష్ చేయడం, సాక్స్ తోడడం. ఎవరైనా మారరండి? మారరా? నువ్వు ఎంత కొట్టు, నువ్వు చిన్న ముద్ద పడ్డాను అక్కడ కూర్చుండేదట పాపం. ఆ షూ క్లీన్ చేసి సాక్స్ వేసి షూ తొడిగేదటండి. ఎస్ దీన మనసు అంటే అది ఏంటి? దీన మనసు అంటే అదండి. అది ప్రభుని యేసేలో చూడగలము. మళ్ళీ మోసేలో చూసాము. మోసే మనవన శరీరం గలవాడు కాబట్టి అతను చిరాకు పడ్డాడు, కానానికి చూపించాడు కానీ కానానికి వెళ్ళా. అపోస్తుల పౌలు క్లియర్గా కొట్టొచ్చినా కనబడుతుంది అపోస్తుల పౌలు గారిలో. నిజమే కనబడుతుంది, కానీ మనలో కనబడుతుందా? ఆ స్త్రీలో కనబడింది. ఆఖరికి ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. ఎవరు? భర్త రక్షించబడిపోయాడండి. భర్త రక్షించబడిన తర్వాత 1,000 కోట్ల ఆస్తి దేవుడు ఇచ్చేమన్నాడంట, అందరికి ఇచ్చేసాడండి. ఏం చేయాలా? 2 పిల్లలు, 1 పిల్ల అన్న సరిగ్గా గుర్తులేదు, 2 పిల్లలు అనుకుంటా. వాళ్ళ స్కూల్ బస్సు ఫీజు కట్టడానికి కూడా లేదంట. నేను సహాయం చేయగలవాడినే నువ్వు ఇచ్చానడట. మొత్తం 1,000 కోట్ల ఆస్తులు రాసి పేదలకు ఇచ్చేసాడు. స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బుల్లో వెళ్ళారా? ఎవరు బట్టి అన్యుడు రక్షించబడ్డాడు? భార్య బట్టి రక్షించబడ్డాడు. భార్య ఏ విధంగా ఉంది? ఏ విధంగా ఉండాలి? సాత్వికము దీన మనస్సు. సాత్వికం దీన మనస్సు. రక్షించబడలేని భర్త ఒక మాట అంటే మనం 2 మాటలు అనుకోకూడదండి. ఎస్ నిజమే, ఓకే అని ప్రార్థన చేయాలి తప్ప ఆమె సూత కొట్టిసిపడండి. సూ వేసినా కూడా అంత ఇది సూత తన్నిసిపడంట. కలిసి అలాగే పడి ఉండేదంట. మీ సూ పాడవద్దండి అని చూసేదంట. ఆ బుక్ చదివిన కన్నీరు వచ్చింది. నిజమే, సూ పాడవద్దని ఆ సూని తుడిసేదట్టండి. అది నిజమైన దేని మనసు. అప్పుడు అనుకున్నా నిజమైన దేని మనసు అనేది ఈవిడలో ఉంది కాబట్టి చక్కగా అతను రక్షించబడ్డాడు. ఇప్పుడు ఘనమైన సేవ చేస్తున్నారండి. ఇప్పుడు అమెరికాలో ఉన్నట్టున్నారు, ఘనమైన సేవ చేస్తున్నారు. మన జీవితం, మన కుటుంబ జీవితం అలాగుందా? అందరం భర్త భార్య అందరం రక్షించబడ్డాం, బాగానే ఉంది. ఆ సాత్విక మనలో ఉందా? దేన మనసు మనలో ఉందా? వాక్యం చెప్తుంది వారు ధన్యులంట. నిజమే, ఆ కుటుంబ ధన్యత. పెద్ద బుక్ అండి, అది ఒక 10 రోజుల పాటు చదవాలంటే. ఎక్కడ ఉంటే కొనుక్కొని చదవండి ఒకసారి, చాలా బాగుంటుంది ఆ బుక్ చదవండి. నా దేశం నా మతం బుక్ పేరు, నా దేశం నా మతం. ఆ స్టోర్లో దొరుకుతుంది. మన దగ్గర బుక్ ఉంటే ఎవరు అడిగితే ఇచ్చాం, వాళ్ళకి మాయం చేశారు ఆ బుక్ని, దొరకలా. మేము చదివేసాం కాబట్టి కొనలేదు. కొనుక్కొని స్టోర్లోకి వెళ్ళి చదవండి, చాలా బాగుంటుందండి. ఫస్ట్ కొంచెం బోర్ కొట్టినా చివరికి వచ్చే వరకు చాలా బాగుంటుంది. బుక్ చదివితేనే మనం ఇక్కడ చెప్పగలం, అంటే పూర్తిగా దాన్ని చెప్పాలంటే 2-3 గంటలు పడుతుంది. అయితే దీన మనసు కలిగి ఉంది, భర్తనే రక్షించుకుంది. ఎటువంటి దీన మనసు అండి? ఎస్, ప్రభువైన యేసయ్య అలా చూపిస్తుంది. ప్రభువైన యేసయ్యని అలా చూపించింది. యూదులు కొడుతున్నా తిరబడ్డా ప్రభువైన యేసయ్య ఒక్క మాట చాలండి, వీరు నశించును గాక అంటే చాలు, అంతే కదా. వీరు నశించును గాక అంటే యూదులు అందరూ చచ్చి ఊరుకుంటారండి. ఆ మాట ఎందుకు అనలేదు? నేను దీన మనసుకును సాత్వికుడును కాబట్టి నేను దేన మనసు సాత్వికుడు కాదు. ఇశ్రాయేలులారా, యూదులారా, మీరు ఒక్కరే దేన మనసు కలిగి ఉన్నామని వాక్యం చెప్పట్లా, అతను చేశాడు, అది మనకి నేర్పాడండి. కానీ మనం ఏం చేస్తాం? కొత్త నిబంధన సంఘంలోనే మనం దాన్ని ఏం చేస్తున్నాం మనం? దేన మనస్సు లేక ఏంటి సాత్వికం అన్నది మన మీద ఏలుబడి చేయట్లేదు కాబట్టి ఈ కొత్త నిబంధన సంఘంలో ధన్యులుగా ఉండలేకపోతున్నాం. ఒకసారి మత్తయి సువార్త 11:29 చదవమ్మా. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని. ఏం నేర్చుకోవాలి? ఆ దీన మనస్సు, ఆ సాత్వికతను నేర్చుకోవాలని ఆయన కాడి ఎత్తుకుంటే కానీ ఇది మనము నేర్చుకోలేమంట. ఏంటి ఆయన కాడి? ఏంటమ్మా కాడి? గట్టి చెప్పండమ్మా. ఎస్, ఆయన కాడి దేవుని వాక్యము, ఆయన కాడి శ్రమలు, ఆయన కాడి పరిశుద్ధతను కూడా అనుకోవచ్చు, అంతే కదా.
అది మనలో లేకపోతే ఏంటి ఇది మనలో ఏలుబడి చేయదు. ఈ దీన మనసు, ఈ సాత్వికం అన్నది మనలో ఏలుబడి చేయదు. నువ్వు ధన్యుడు కాలేవు. నువ్వు ధన్యుడు కాలేకపోతే ఈ భూమి నీ మీద ప్రభావం చూపిస్తుంది, నేను ఏలుబడి చేస్తుంది. నువ్వు బ్రతికున్నంత కాలము నీ మీద ఏలుబడి చేస్తూనే ఉంటుంది. భూమి మీద ఉన్న ప్రతి కార్యము కూడా నీ మీద ఏలుబడి చేస్తుంది. మన సంఘం మీద ఏలుబడి చేస్తుంది. జాగ్రత్త, నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తుంది. నువ్వు సాత్వికురాలు అయితే, నువ్వు సాత్వికుడు అయితేనే ఆయన రాజ్యానికి వెళ్ళగలవు. నువ్వు సాత్వికుడు అయితేనే నీ కుటుంబము ఆయన సన్నిధిలో చక్కగా నాటబడగలదు. లేకపోతే నాటబడలేదండి. అంత తేలికైన విషయం కాదు భక్తి అంటే. నువ్వు సాత్వికుడు కాకపోతే నీ కుటుంబము, లేకపోతే మన కుటుంబం, మన సమాజము, మన పరిశుద్ధ సమాజము ఆయన సన్నిధిలో నాటబడలేదు. ఒకరు నాటబడినా కూడా పూత పూయలేదు, కాయలు కాయలేదంట. పళ్ళు నచ్చిన ఫలం కాయలేవు. ఎందుకంటే నీలో సాత్వికం లేదు, నీలో దీన మనసు లేదు. కానీ నేను దీన మనసుకుని సాత్వికుని కాబట్టి నా కాడి మీరు మోయనని వాక్యం చెప్తుంది. ఆ కాడి మోసే యొక్క స్వభావము నీలో నాలో మన సంఘంలో ఉన్నట్టయితే మనము ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. నిజమే. దావీదు భక్తుడు అంటాడు కీర్తన 37:11 ఒకసారి చదవమ్మా. దావీదు భక్తుడు దావీదు కీర్తన 37:11 ఒకసారి చదవండి. ఎవరు? దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దావీదు భక్తుడు అంటున్నాడు. ఎందుకు ఆ దీనత్వము దావీదు భక్తుల్లో ఉందంటారా? మోషే వంటి వాడు కాకపోయినా దావీదు భక్తుల్లో ఆ దీనత్వం ఉందండి. ఆ దీనత్వం దావీదు భక్తుల్లో ఉంది కాబట్టే దావీదు గురించి సాక్ష్యం వేరే చెప్పాడు, మోషే గురించి వేరే చెప్పాడండి. దావీదు భక్తుడి గురించి దీనత్వం గురించి చెప్పలేదు. కానీ దీనుడు కాబట్టే శత్రువులు వెనకాల తగులుతున్నా కూడా ఎవరిని అవకాశం వచ్చినా కూడా అని చెప్తాను కదా ఎప్పుడు. అవకాశం వచ్చినా కూడా దావీదు భక్తుడు సైన్యాన్ని కానీ మావుని కానీ చంపలేదు. ఎందుకు? ఆయన దీనత్వం ఉంది. అందుకని వాక్యం ఏం చెప్తుంది 37:11 దీనులు భూమిని స్వాధీనపరుచుకోగలరట. పరుచుకొని ఏంటమ్మా చదువు కంప్లీట్ చేయి. బహుక్షేమము కలిగి సుఖించెదరు. మనం బహుక్షేమం కలిగి ఈ భూమి మీద సుఖించాలంటే ఆ దీనత్వం మనలో ఉంటే ఈ భూమి మనం స్వాధీనపరుచుకోగలమంట. లేకపోతే లేదండి. స్వాధీనపరచుకోవడం అంటే చెప్పాను కదా, వేరుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే ఈ భూమి ఆకాశం ఇప్పుడు నశించిపోద్ది. నూతన ఆకాశం నూతన భూమికి మనం వెళ్ళిపోవాలా. ఈ భూమి ఆకాశం ఇంకా లయమైపోను పోద్ది, ఇవి ఉండవు. నూతన భూమి నూతన ఆకాశానికి వెళ్ళాలి. ఇవన్నీ మన జీవితంలో కార్యం జరగాలంటే ఈ సాత్వికం ఏదైతే మనం ప్రార్థన చేస్తున్నాడో దావీదు భక్తుడు ఆ విధంగా ప్రార్థన చేయాలి. కీర్తన 34 ఒకసారి కీర్తన 34 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఏ దీనుడు? ఈ స్థలంలో కూర్చున్న మనము దీనత్వం కలిగి ఉంటే మనం మొరపెట్టగా మన యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడంట. నేను చెప్పి ఆలకిస్తున్నాను మన ప్రార్థన. మన దీనత్వం కలిగి ఉంటేనే నువ్వు మోకరించిన వెంటనే మనకు ప్రార్థన ఆలకించు. దావీదు భక్తుడు అంటున్నాడు ఈ దీనుడు మొర్రపెట్టగా ఈ దీనుడు మొర్రపెట్టగా నా యొక్క ప్రార్థన ఎవరు ఆలకిస్తున్నారు? యెహోవా ఆలకించును. దేవుడు ఆలకించిన విధంగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? నీలో దీనత్వం లేకపోతే మన యొక్క ప్రార్థన ఆయన ఆలకించుడు. మనలో దీనత్వం లేకపోతే ఈ భూమి మనల్ని ఏలుబడి చేస్తుందంట. మనం దాని మీద ఏలుబడి చేయ కాదు. దానికి అర్థం ఏంటంటే మన దీనులు కాకపోతే ఈ భూమి మన మీద ఏలుబడి చేస్తుంది. ఈ భూమి మీద ప్రతి కార్యం కూడా మన మీద ఏలుబడి చేస్తుంది. అందుకే మత్తయి సువార్త 21వ అధ్యాయం అనుకుంటా 21 చూడమ్మా. అక్కడ అంటాడు సియోను కుమారి నీ రాజు గాడిద మీద వస్తున్నాడు. చదువు ఒకసారి. మత్తయి సువార్త 21:5 అనుకుంటా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద చదువు. ఆ గాడిదను భారవాహక పసిపిల్ల అయినా చిన్న గాడిదను ఎక్కి నీ ఎదుగు వచ్చుచున్నాడని సియోను కుమార్తో చెప్పుడు. ఎందుకు సియోను కుమార్ అని పేరు వచ్చిందండి ఇక్కడ? సియోన్ కుమార్ ఎందుకు పేరు వచ్చింది? ఇశ్రాయేలు అందరూ
నశించిపోయే స్థితిలో ఉన్నారు. ఇశ్రాయేలు అందరూ కూడా 12 గోత్రంలో వారు కూడా విడిపోయారండి. విడిపోయేటప్పుడు వారు అశ్షూరుల యొక్క దీనిలోకి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. అక్కడ జకర్యా గ్రంథం 9:9 చదువు ఒకసారి. జకర్యా 9:9. జకర్యా గ్రంథము 9వ వచనం. సియోను నివాసులారా, ఇంగ్లీష్లో సియోను కుమార్తెలారా ఉంటుంది. ఇంగ్లీష్లోనే సియోను కుమార్తెలారా ఉంటుంది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా అమ్మా ఉల్లాసంగా ఉండి, నీ రాజు నీతిపరుడును, అమ్మా రక్షణ గలవాడును, దీనుడినై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలు. ఎవరితో ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఆ సియోను కుమార్తెలతో. అక్కడ ఇంగ్లీష్లో ఏంటిది, అక్కడ సియోను ఏముంది, అక్కడ సియోను వాసులు ఉంది. ఇంగ్లీష్లో క్లియర్గా సియోను కుమార్తెలని రాయబడి ఉంది. ఆ సియోను కుమార్తెలతో ఎవరు మాట్లాడుతున్నాడు? జకర్యా భక్తుడు. జకర్యా భక్తుడు ప్రవక్త మాట్లాడు. ఎందుకంటే నీ యొక్క రాజు గాడిద పిల్ల ఎక్కువ వస్తున్నాడు, నువ్వు విడుదల పొందడానికి సిద్ధంగా ఉండు. దేన మనస్సు కలిగి వస్తున్నాడంట. ఎలా వస్తున్నాడు దేవుడు? దేన మనస్సు కలిగి. అదే మత్తయి సువార్తలో రాయబడింది. ఎక్కడో పాత నిబంధనలో ఈ మాట రాయబడిందండి, జకర్యాలోని. మెల్ల రిపీట్ ఎందుకు రాయబడింది? ఎందుకు మత్తయి సువార్తలో మెల్ల మనం రాయబడింది 21:5లోని గమనించగలరా? ఎక్కడో కొత్త నిబంధనలో పాత నిబంధనలో రాయబడింది, నీ రాజు గాడిద పిల్ల ఎక్కువ వస్తున్నాడు, సియోను కుమార్తెలారా. ఎందుకు మెల్ల రిపీట్ అయిందంటే అక్కడ వాళ్ళకి రక్షణ రాలేదంటే పూర్తిగా. మెల్ల కొత్త నిబంధనలోని ఆత్మీశ్వరాయల కొరకు మరి కొరకు మాట్లాడుతున్నాడు. మన కొరకు మాట్లాడుతుంది. దీన మనసు కలిగి. గాడిద పిల్ల అంటే ఈ లోకంలోనే చాలా, గాడిద పిల్ల అంటే ఈ లోకంలోనే పేరున్నదా? గుర్రం అంటే అబ్బా మంచి గుర్రాలు అంటారు. గాడిద అంటే ఓన్లీ ఈ చాకల వారు మూట మోయడం తప్ప దేని పనికిరాదండి. అది ఈ లోకంలో హీనముగా ఎంచబడింది గాడిద కదా. ఆ గాడిద మీద దీన మనసు కలిగి ఎవరెక్కారండి? దీన మనసు కలిగి. ప్రియమైన గాడిదలు మనమే. ఈ లోకంలో నీచమైన స్థితిలో ఉన్న మనుషులు ఒకడే అండి. దేవుని స్తోత్రం. జంతువులు కాదు. ఇక్కడ జంతువు మనం జంతువుల గురించి మాట్లాడతాం కానీ కుక్కల గురించి, పందుల గురించి అది కాదండి. ఎందుకంటే వాళ్ళకి ఆత్మ లేదు, వాటికి లేదు ప్రాణం తప్ప వీటి లేదు. వాళ్ళకి చనిపోయిన తర్వాత ఆయన రాజ్యానికి అవి వెళ్ళవు. మనం మాత్రమే వెళ్తాం. మన కొరకే నీచమైన గాడిదలు మనమే కదా. దీన మనసు కలిగి నీ కొరకు ఎవరు వస్తున్నాడు? దీన మనసు కలిగి వస్తాడంట. ఆయన రాకల్లో దీన మనసు కలిగి వస్తాడండి, దీన మనసు లేకుండా వస్తాడా? ఆయన రాకడ ఒకటి ఉంది కదా. ఆయన రాకడ ఉంది. ఆయన రాకల్లో దేవుడు దీన మనసు కలిగి భూమి మీదకి వస్తాడా? ఎస్. దీన మనసుల కొరకు దీన మనసు కలిగే భూమి మీదకి వస్తాడు. ఎందుకంటే ఆయన కరుణాపీఠ మీద ఉన్నాడు కాబట్టి ఆ కరుణ, ఆ దీనం అన్నది ఆయనలో పుట్టుక వేసినట్టు మనం చూడొచ్చండి. ఆయన పైనుంచి వచ్చినప్పుడు దీన మనసుల కొరకు దీన మనసు కలిగి వస్తాడు. ఎందుకు? ఇంకా కరుణాపీఠం మీద ఉన్నాడు కాబట్టి, ఇంకా గాడిద పిల్ల మీద ఉన్నాడు కాబట్టి, నీ కొరకు, నా కొరకు, సియోను కుమార్తె కొరకు, యెరూషలేము కుమార్తెల కొరకు, మన కొరకు ఆయన రాబోచున్నాడు. దీన మనసు కలిగి రాబోచున్నాడు. ఇప్పుడు ఆయన కరుణాపీఠ మీద ఉన్నాడు కాబట్టి అతను న్యాయపీఠ మీదకి వెళ్ళే ఒక రోజు ఒకటి ఉందండి. అప్పుడు దీన మనసుకు కానీ, ఇంకేమన్నా చదువుకున్నాం, దీన మనసుకు కానీ సాత్వికం కానీ ఏది కూడా ఆయనలో చూడమంట. అది యోధా గోత్రపు సింహానికి ఉన్న లక్ష్యం అంతా ఆ న్యాయపీఠం మీద కనబడుతుంది. దేవుని స్తోత్రం. ఈ లోపే మనం ఏం చేయాలా? మన కొరకు వస్తున్నాడు కాబట్టి, ఏ సియోను కుమార్తె కొరకు ఆయన దీన మనసు కలిగి వస్తున్నాడు కాబట్టి ఈ లోపే మనకి ఏం చేయాలా? దీన మనస్కులుగా మారిపోవాలా. లేకపోతే కరుణాపీఠం నుంచి న్యాయపీఠంకి వెళ్ళే రోజు ఉంది. ఆ రోజున అయ్యా నా దీన మనసు ఇయ్యంటే ఇచ్చే సమయం లేదు, పోనీ నువ్వు చచ్చావు, ఇంకా ఏంటి సమయం లేదు ఇంకా. ఎందుకంటే ఆ రోజు అక్కడ కనికరం ఉండదంట దీనికి. న్యాయపీఠం మీద ఉన్నప్పుడు కనికరం లేదండి అతనికి. సింహానికి ఉన్న లక్షణాలు ఉంటాయి. యూదా గోత్రపు సింహాన్ని పిలువబడుతున్నాడు. అందుకే
యోధా గోత్రపు సింహానికి ఆ న్యాయపీఠం మీద ఉన్నప్పుడు కనికరం ఉండదండి. తేజోమయుడిగా మనం ఆయన ముందు నిలబడాలంటే నువ్వు అదేన మనసు కలిగి లేకపోతే ఆయన ముందు నువ్వు ఆ న్యాయపీఠం దగ్గర నిలబడలేవు. దేవుని స్తోత్రం. నిలబడలేవు. ఆయన రాజ్యాలను ఎత్తబడలేవు. ఆయన రాజ్యాలను ఎత్తబడలేవు. ఎప్పుడు ఎత్తబడతాం, ఎప్పుడు మారగలమంటే ఆయన గాడిద పిల్లల మీద ఎక్కి మన కొరకు, గాడిదలంటే మన కొరకు ఆ దీన మనసు కలిగి నీ కొరకు, నా కొరకు, ఈ కొత్త నిబంధన సంఘం కొరకు వస్తున్నాడు. జకర్యా భక్తుడు అదే ప్రవచిస్తాడు. జకర్యా భక్తుడు ఇశ్రాయేలు అందరూ ఆ సియోను కుమార్తెలందరూ, సియోను వాసులందరూ కూడా రెండు భాగాలుగా విడిపోయి అక్కడ శ్రమను అనిపిస్తుంటే జకర్యా భక్తుని దేవుడు ఏర్పాటు చేసుకుని నువ్వు వెళ్ళి ప్రకటించు, నీ రాజు వస్తున్నాడు, ప్రకటించు, మీకు విడుదల వచ్చింది పో అంటాడు. నిజమే, విడుదల వచ్చింది వాళ్ళకి. అయితే కొత్త నిబంధనలు మనం ఉన్నాం. మనకి ఎప్పుడు విడుదల వస్తుందండి? కొత్త నిబంధనలు మనం ఉన్నాం. ఎప్పుడు విడుదల వస్తుంది మనకి? సాత్వికమైన మనస్సు మనలో ఉంటే భూమిని స్వతంత్రించుకోవచ్చు, భూమిని స్వాధీనపరచుకోవచ్చు. అది ధన్యులమో అని వాక్యం చెప్తుంది. ఎవరు ధన్యులు? సాత్వికులు ధన్యులు. ఎస్, సాత్వికులు ధన్యులు. మన ప్రభు సాత్వికులు కాబట్టి బలహీనమైన ఆ యొక్క గాడిదని ఎన్నుకున్నాడు. బలహీనమైన మనల్ని కూడా మనం ఆయనకి ప్రియమైన గాడిదలు అంట. ఏంటి? స్తోత్రం. మనం ఎవరు అండి? ఎస్, మనందరం కూడా ప్రియమైన గాడిదలం ఆయనకి. అందుకే దేవుడు ఏం చేస్తాడు? మన కొరకు గాడిద పిల్లని ఎన్నుకొని దీన మనసు కూడా దీన మనసు అని కలిగి ఉన్నాడు కాబట్టి అదే దీన మనసు నీ దగ్గరికి వస్తున్నాను. నువ్వు దీన మనసు కలిగి లేకపోతే, నేను కరుణాపేట మీద ఉన్నాను కాబట్టి, నేను దీన మనసు కలిగి ఉన్నాను కాబట్టి నీ దగ్గరకు వస్తున్నాను. దీన మనసు కలిగి నేను లేకపోతే, దీన మనసు కలిగి లేని ఒక రోజు వస్తుంది. అది ఏ రోజు అంటే ఆయన న్యాయపీఠంకి వెళ్ళే రోజే. అది ఆయన న్యాయపీఠంకి వెళ్ళేటప్పుడు, అయ్యా నేను నాకు ఇంకా టైం ఉంది, సమయం ఉంది, నన్ను రక్షించు, నన్ను క్షమించంటే సమయం అయిపోయింది, ఆ సమయం లేదు, ఇంకా నేను వచ్చేసాను, తిరిగి వెళ్ళిపోయాను, న్యాయపీఠం మీద ఉన్నాను. 7 సంవత్సరాల సమల కాలం, 7 సంవత్సరాలు విందు కాలం అయిపోయింది, ఇప్పుడు ఇంకా తీర్పు కాలమే. దేవుని స్తోత్రం. ఇంకా సమయం లేదు. ఎందుకంటే పాస్టర్లు, ప్రవక్తలు అందరూ ఇదిగో దేవుడు వస్తున్నాడు, ఆ రాజ్యం వస్తుంది, గాడిద పిల్లకు వస్తున్నాడు, దీన మనసు కలిగి ఉన్నాడు అని చెప్తున్నా మనం ఏం చేస్తున్నాం? మారు మనసు లేని స్థితిలో ఉన్నాం. ఈ మారు మనసు లేని స్థితిలో ఉన్నాం కాబట్టి దేవుడు వాక్యం ద్వారా మనతో ఈ కొత్త నిబంధన సంఘంతో మాట్లాడుతున్నాడండి. కొత్త నిబంధన సంఘంతో మాట్లాడుతున్నాడు. మనం ఏంటిరా చేస్తున్నామంటే వాక్యం ఆలకిస్తున్నాం కానీ ఈ దీన మనసు ఇవేవి కూడా మనలో ఏలుబడి చేయట్లేదు. నేను చెప్పాను కదా, అది మనం తెలుసుకోవాలి. మనం అని ఎలా తెలుసుకోవాలనుకుంటారు చాలామంది. ఇందాక చెప్పాను కదా, ఒక స్త్రీ, ఒక పాస్టర్ చెప్పాను కదా మీకు. ఎస్, ఆ విధంగా ఆ స్వభావము కలిగి ఉంటే మనము ధన్యజీవులమే. లేకపోతే ధన్యత అన్నది మనకి ఉంటుందమ్మా? లేదు. ఆ సమయం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ గొప్ప సమయం దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకు? ఇంకా ఆయన మన దగ్గరికి వస్తున్నాడండి. నువ్వు మారుతావు, మన సంఘం మారుతుందని ఇంకా వస్తున్నాడు ఆయన మన దగ్గరికి. అయినా కూడా మనము ఎలాగున్నాం? ఎంతమందికి ఉంది దీన మనస్సు? ఎంతమందికి ఉంది చెప్పగలరా? చెయ్యొద్దండి. ఆ సాత్వికం ఎంతమందికి ఉంది? సాత్వికం? ఒక్కలో కూడా సాత్వికం లేదు కదా. నాకు తెలుస్తుంది మొక్కలు చూస్తుంటే. దేవుని స్తోత్రం. ఒక్కలో కూడా లేదా? నిజమే. మోషే, ఇశ్రాయేల్ 6 లక్షల మంది, ఒకళ్ళిద్దరు కాదండి. మన ఇంట్లో 5ని మనం ఈ మెయింటైన్ చేయడానికి ఇబ్బంది పడిపోతాం. మోషే 6 లక్షల మందిని నడిపించాడు. మన ఇంట్లో 5ని నడిపించడానికే తెల్లవారు 6 గంటలు లేచిందని చర్చకొచ్చారు, గొడవలే ఇంట్లోనే. స్తోత్రం కదా. నిజమే. చాలా కుటుంబాలు నేను చూస్తున్నాను. తెల్లవారు 5:30, 6 అవుతుంది. 6 నుంచి 10 గంటలు చర్చికి వెళ్ళాలంటే గొడవలతో వస్తారండి. సత్యం ఎక్కడ ఉండదు. ఇంక వాక్యం అర్థమవుతుంది మనకి. వాక్యం మన మీద ఏమి ఏలుబడి చేస్తుంది, అంతే కదా. నిజమే. కొత్త నిబంధనలు నేను యేసుక్రీస్తు గురించి చెప్పాను. ప్రపోజల్ పౌలు గారు ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదవండమ్మా. మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడేటియు, ఎదుట లేనప్పుడు
యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఎవరితో చెప్తున్నాడు? కొరింథీయులతో మాట్లాడుతున్నాడండి అపోస్తలుడు పౌలు గారు. కొరింథీయులతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఏంటి ఆ ధీరత్వం కలిగి ఎవరున్నారు? అపోస్తలుడు పౌలు ఉన్నాడట. ఆ మృదుత్వం అంటే ఏంటి? సాఫ్ట్నెస్ ఇంగ్లీష్లో చెప్పాలంటే కదా. ఆ కలిగి ఎవరున్నారు? ఎస్, కొరింథీయుల సంఘంతో ఆయన ఎవరు మాట్లాడుతున్నాడు? అపోస్తలుడు పౌలు గారు ఉన్నారు. అలాగ ఉన్నారు కాబట్టి అపోస్తలుడు పౌలు గారు ఒక మంచి మాట అన్నాడండి. నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను. ఎస్, ఎందుకు ఆ మాట అనగలిగాడు? చెప్పగలరా? ఆ సాత్వికం అన్నది ప్రభువుని యేసు నుంచి పూర్తిగా పొందుకున్నాడు. ఆ సాఫ్ట్నెస్ అనేది పొందుకున్నాడు. ఇంతకు ముందు చాలా రౌడీ. మన భాషలో చెప్పాలంటే అపోస్తలుడు పౌలు ఏంటి? ఎస్, రౌడీయే. అంటే ఏంటి? క్రీస్తుని ఎవరైతే నమ్ముతారో అందరినీ కూడా హింసించేవాడు, చంపేవాడు, కొట్టేవాడు. ఆ సాఫ్ట్నెస్ అంటే ఏంటి? ఆ గరుకు స్వభావం అంతా కూడా అపోస్తలుడు పౌలు నుంచి పోయిందంటే, ఎందుకు పోయిందంటే ఆయన ఎవరు? ఆయన దగ్గర పొందుకున్నాడండి. ప్రభువు యేసు నుంచి ఈ రెండు పొందుకున్నాడు. మనం దేవుని నమ్ముకు ముందు ఒకలాగా ఉంటాం. దేవుని నమ్ముకున్న తర్వాత ఎలాగున్నామ్మా? ఎలాగున్నాం? అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారు, కొన్ని సంగతులతో చెప్తున్నాడు. అక్కడ ఆయన దగ్గర నుంచి సాఫ్ట్నెస్ అంటే ఏంటి? మృదువు, అది పొందుకున్నాడంట. ఇంకేంటి పొందుకున్నాడు? దేని మనసు కూడా పొందేసుకున్నాడు. దేవుని నమ్మకం ఉంది. మనం ఎలాగ ఉన్నాం? నమ్మిన తర్వాత యేసుక్రీస్తు యొక్క సాఫ్ట్నెస్ మనం పొందుకున్నావా? దేని మనసు? ఈ రెండు ఎవరిలో ఉన్నాయి? మనలో కొత్త నిబంధన సంఘంలో ఎవరిలో క్రియ చేస్తున్నాయి? ఈ సభలో కూర్చున్న ఎవరిలో క్రియ చేస్తున్నాయి? అందరిలో క్రియ చేస్తున్నాయా? అందరిలోనా? నిజమే. ఆ సాఫ్ట్నెస్ ఉందా? దేవునికి ఉన్న సాఫ్ట్నెస్ మనకుందా? దేవుని స్తోత్రం. అపోస్తలుడు పౌలుకు ఉందంట. దేవునికి ఉన్న సాఫ్ట్నెస్ మనకున్నట్టయితే హ్యాపీ అండి. ఇంట్లో ఏ మాట అన్నా మనము ఏం చేస్తాం? ఏ మాట అన్నా కొట్టినా కూడా తిరిగి సమాధానం ఇవ్వమండి. తిరిగి సమాధానం వారికేమో. ఎప్పుడు సమాధానం ఇస్తాం? నీలో గరుకు స్వభావం ఉన్నప్పుడే. అంతే కదా. కొందరి ఇంట్లో క్రైస్తవులు, కొందరి ఇంట్లో భర్త భార్య కూడా చదవకూడదు. దేవుని స్తోత్రం. నిజమే. మామూలు కొట్టుకోరు ఇద్దరు. 10 గంటలకల్లా మళ్ళీ అన్నీ చర్చకొచ్చేస్తారు. సాయంత్రం నుంచి పొద్దు నుంచి మళ్ళీ అదే పని. ఎందుకంటే వాళ్ళ పిల్లలు చెప్తారు, వాళ్ళు చెప్పరు. నేను చెప్పాను కదా, మన ఇంట్లో సాక్ష్యం కలిగి ఉండండి. మన ఇంట్లో మన గురించి సాక్ష్యం చెప్పాలి. మన పక్కింటి వారు సాక్ష్యం చెప్పాలి మన కొరకు. నిజమే. ముగించేస్తాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. మా బామ్మకి కింద ముందు సంబంధాలు చూసేవాళ్ళండి. పెంతుకొస్తలు కావాలని సంబంధాలు చూసి వాళ్ళ పెద్దమ్మగారు ఇంటి పక్కన ఒక పెంతుకొస్తలు ఉన్నారు. వాళ్ళకి బొట్టు కాదు ఏమి ఉండవు, మనలాగే. ఏమన్నీ వాళ్ళ ఇంటికి దేనికి పిలిచారు, భోజనం దేనికి పిలిచి మేము కూడా వెళ్ళిన తర్వాత ఆ పక్కన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మనకేస్తా కదా, ఏంటి పెంతుకొస్తారు కదా, బాగుంది. మరి వాళ్ళకి అమ్మాయి ఉంది కదా అడిగానంటే పక్కన వీళ్ళు హిందూస్. ఎవరు? వీళ్ళు పెద్దమ్మలు హిందూస్ అండి. ఆ ఒక్క మాట అన్నాడు. చలపతి అన్నయ్య అవుతాడు. కుమారు మీరు వేరే, వాళ్ళకి ఆ బొట్టుగా తీసిన వాళ్ళకి స్వభావాలు మారలేదు. రోజు పక్కన గొడవేట, బిందెలతో కొట్టించుకోవడం, రోజు గొడవేట. పాత పెంతుకొస్తుంది, 30 సంవత్సరాలు పెంతుకొస్తారు. వాళ్ళు భాష మాట్లాడతారు, భాషలు చెప్తారట. అలా అంటారు. నిజమేనండి. అంటే ఏంటి? యేసుక్రీస్తులో ఉన్న సాఫ్ట్నెస్ వాళ్ళు ఉందా? ఉంటే ఒకవేళ పక్కింటి వారు మన సాక్ష్యం చెప్తారు కదా. ఎస్, అదే సాఫ్ట్నెస్ అపోస్తలుడు పౌలు ఉందట, మనకు లేదంట. మనలో లేని ఎల్లా దేవుడు ఈ క్షణాన్ని దేవుడు మనకి ఇవ్వాలి, ఇస్తాడు కూడా. అంతే కదా. ఆ దీన మనసు కలిగి, ఆ సాఫ్ట్నెస్ కలిగి అపోస్తలుడు పౌలు కనబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతున్నారు. పాత నిబంధనలో దావీదు భక్తుడు కనబడుతున్నాడు. ఇంకెవరు కనబడుతున్నారు? మోషే భక్తుడు కనబడుతున్నాడు. అయితే కొత్త నిబంధనలోని సంఘం కనబడి దేవుని యొక్క చిత్తం ఏంటంటే, ఈ కొత్త నిబంధన సంఘం ఎందుకంటే ఏర్పాటు చేయబడింది? ఆ సాఫ్ట్నెస్, ఆ యొక్క దేన మనస్సు, ఆ సాత్వికము మనలో ఏలుబడి చేయాలి. ఒకవేళ నీలో లేక మన సంఘంలో ఏలుబడి చేయకపోతే భూమిని మనము స్వాధీనపరచుకోలేము. అది నూతన భూమి అవ్వచ్చు, నూతన ఆకాశం అవ్వచ్చు, నీ ముందున్న పరిశుద్ధత అవ్వచ్చు, నీ ముందున్న ఏంటి ఒక విధేయత అవ్వచ్చు. ఏది కూడా దేన్ని కూడా నువ్వు స్వాధీనపరచుకోలేవు.
ఎందుకు స్వాధీనపరచుకోలేవంటే ఆ సాత్వికం నీలో ఉండట్లేదు, ఆ ధన్యత నువ్వు కలిగి లేవు. కాబట్టి ఆయన రాజ్యంలో కూడా మనము ఎత్తబడలేని స్థితిలో ఉంటాము. మన కొరకు ఆయన గాడిద పిల్లెక్కి మన కొరకు రాబోచున్నాడు. ఎందుకు రాబోచున్నాడు అంటే నువ్వు ఇంకా సాత్వికుడిగా మారాలి కాబట్టే. ఎస్, ఆయన కనికరవంతుడు, ఆయన కనికరము ఆయన మీద ఉంది కాబట్టే ఆ సాత్వికం కూడా ఆయనలో ఉంది. మన కొరకు గాడిద పిల్లెక్కి మన కొరకు రాబోతున్నాడు. ఎందుకంటే చెప్పాను కదా, ఆయన కరుణాపేట మీద ఉన్నాడండి. ఆయన కరుణాపేట మీద ఒకరోజు దిగే సమయం ఒకటి వచ్చేసింది, న్యాయపీఠ మీదకి వెళ్ళిపోతాడు. అప్పటికి నువ్వు సాత్వికుడు కాకపోతే ఇంకా సాత్వికం అనేది భూమి మీద ఉండదు. ఆయన రాకడ వచ్చిన తర్వాత సాత్వికం కానీ ఇప్పుడు నేను చెప్పిన స్వాప్ని ఇవేమి ఉండవు ఇక్కడ భూమి మీద అండి. ఆయన మహిమ కానీ ఆయన కృప కానీ మనం ఎంత ప్రార్థన చేసినా ఆలకించడు. మన ప్రియుడు ఎక్కడుంటాడు? 7 సంవత్సరాలు పెండ్లి విందు. ఎస్, 7 సంవత్సరాలు పెండ్లి విందులో మునిగిపోతాడండి. ఏ ప్రార్థన కూడా ఆలకించడం, 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ సంఘంతో భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు కూడా సాత్వికంగా లేకపోతే నువ్వు బ్రతుకుంటాయి. అప్పటికి లేకపోతే సాత్వికంగా ఉంటే మళ్ళీ చేర్చబడతావు, లేకపోతే భూమి మీద నశించిపోతావు. ఎప్పుడులాగే 1000 యుగంలో ఆయన దగ్గర మనం జీవించలేము. ఎక్కడ ఉంటాం? యుగాలు భూమి కింద ఉంటామండి, నరకంలో ఉంటాం యుగంలో. అందుకే ఇక్కడ చక్కటి కొండ మీద ప్రసంగం అండి. ఈ ప్రసంగం ఉందని శిష్యులతో దేవుడు మాట్లాడుతున్నా ప్రసంగం ఇదంతా. దేని కొరకు? కింద 13-14 వచనంలో చదివితే మీరు లోకముకు వెలుగు అన్నాడు. లోకముకు వెలుగు అయి ఉండాలంటే ఇవి మనకి సాత్వికం ఉండాలండి మనలో. 13-14 ఆ కింద వచనాల్లో ఉన్నాయి, చదవ టైం లేదు. కానీ లోకముకు ఎవరికి పట్ట మనమే అంట, లోకానికి వెలుగు మనమే. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు మన మీద ప్రభావం చూపిస్తుంది. మన కుటుంబానికి లోకానికి వెలుగై ఉండాలి. ఎప్పుడు వెలిగి ఉండాలి? నువ్వు సాత్వికంగా ఉంటేనే ఉండగలవు. లేకపోతే ఆ సాత్వికం అనేది మనం వెలుబడి చేయొచ్చు. నువ్వు సాత్వికంగా సంఘం కట్టబడకపోతే ఆ ధన్యత అనేది మనకు లేదు. ఓ ధన్యత నీకు లేకపోతే, సాత్వికమైన ధన్యత నీలో లేకపోతే భూమిని స్వాధీనపరచుకోలేము. ఒకరు భూమిని స్వాధీనపరచుకోలేకపోతే ఆయన రాజ్యం మనకి లేదు. ఇశ్రాయేల్ అలాగే చేశారు. ఆత్మ ఇశ్రాయేల్ మనం అలా చేయకూడదని ఆయన భూమి మీద దిగి నీ సాత్వికని దేని మనసు గెలవండి కాబట్టి నా కాడి మీరు ఎత్తుకోనని క్లియర్గా వాక్యం మాట్లాడుతుంది. అయితే అటువంటి దేని మనసు, అటువంటి సాత్వికము మనకు రావాలని మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. ఇచ్చిన వాక్యం దేవుని దీవించును గాక. స్తోత్రమయా శిఖర బడ దురవి శిబిర వడ దరవ్యా స్తోత్రమయా